దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తావా నాన్న షోకు వచ్చే ప్రతి వాళ్ళకి 5 లక్షలు కావాలి 5 లక్షలు కావాలంట నాన్న ఒకటి గుర్తుపెట్టుకో దక్కేది దక్కక మానదు దక్కనది ఎప్పటికీ దక్కదు సినిమా చూపించడం నాకు కిక్కు దాని నుంచి తప్పించుకోవడం పార్టిసిపేట్ లక్ జోజోబి సినిమా చూపించడంలో నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే ఇక్కడికి వచ్చే పార్టిసిపెంట్కి నేను సినిమా చూపించాలంటే రోజు నాకు సినిమా చూపించే నా పిల్లం ఇక్కడ రావాలి ఏ పిల్లం ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే బాజీ 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 రాజే నా శివాజీ. ఈ పాటలో ఉన్న శృంగారం ఏ కొంచెం నీలో ఉన్నా ఈ పాటకి మనకి పిల్లలు పుట్టేవారు. కూడా పాటలో రమ్యకృష్ణలా ఉంటే ఈ పాటి 10 మంది పిల్లలు పుట్టారు. నేను నీ కంటికి రమ్యకృష్ణలా కనిపించట్లేదు. మరి నీకంటే నేను శృంగార వీళ్ళ కనిపించట్లేదా? బుద్ధి తక్కువే నిన్ను పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్స్ ఏ బాబు ఎన్నాడు ఒప్పుకున్నావు. అంటే పెళ్లి చేసుకున్నందుక కాదు బుద్ధి లేదని అమ్మ బేసిక్ గా అమ్మాయిలు 3 రకాలు ఉంటాయి. ఒకటి సాత్వికం, 2 ప్రచోదకం, 3 భయానకం. పెళ్లి కాక ముందు సాత్వికం అంటారు, పెళ్ళైన తర్వాత కొత్తలో ప్రచోదకం అంటారు, ఇప్పుడు భయానకం. ఎప్పుడు పారిపోదని భయంతో బతుకుతూ ఉంటాం. నీ మగాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఏంటవి? ఒకటి వీరుడు, రెండోది శృంగార వీరుడు. పెళ్లికి ముందు నీ చూపులు చూసి వీరుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది నువ్వు వీరుడు కాదు శృంగార వీరుడు కాదు అని. స్టైలిష్ బన్నీని పెళ్లి చేసుకోవాల్సింది నేను బక్రాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా సమంతాన్ని చేసుకుని సంతలో మేకని చేసుకోవాల్సి వచ్చింది. నీ బదులు ఆ వెంకట్రావు గారిని పెళ్లి చేసుకున్నా బాగుండేది. హ్యాపీగా రైల్వే ఉద్యోగం, ఫ్రీగా అటు ఇటు తిరిగేదాన్ని. అవునవును, రైల్వే స్టేషన్ రైలు అమ్ముకుంటాడు, నువ్వు కూడా బజ్జీ పుణికే అమ్ముకోవచ్చు. చూడు ప్రియాంక, ఈ సృష్టిలో నాకు నచ్చేవి 2. ఒకటి నువ్వు, రెండోది ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్ లో ఉన్న ఆ అమ్మాయి. ఇప్పుడు కారు టైర్ పంచర్ అవ్వదని చెప్పేసి వెనకాల స్టెప్ నుంచి కూడా మానేస్తావా? ఇది కూడా అంతే, 2 ఉండాలి. ఆ స్టెప్ ని కూడా ఎలా పంచర్ చేయాలో నాకు బాగా తెలుసు. అవునవును, గత 5 సంవత్సరాల నుంచి పంచర్ షాప్ చేస్తున్నావు కదా. ఎవరు వస్తున్నారు ఫస్ట్ గా? అల్లరి చేయడంలో ఈ అమ్మాయిని మించిన అమ్మాయి లేదిక. ఈ అమ్మాయిని తట్టుకోవడానికి నీకు చాలదు ఓపిక. ఎవరు వస్తున్నారు అనుకున్నావు? దీపిక. సో లెట్స్ వెల్కమ్ దీపిక. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కరాగ జగవనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. ఎక్కడి నుంచి వచ్చమ్మా? పాత బస్తీ. పాత బస్తీలు ఎక్కడ? లాల్ దర్వాజా. లాల్ దర్వాజా. ఏం చదువుకుంటున్నావు? నేను ఇంజనీరింగ్ 2nd ఇయర్. ఇక్కడ చూపించే సినిమాకి అసలు ఉంటావా వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏంటి పర్సనాలిటీ ఏంటి అసలు? మరి ఇంత డేర్ చేసి ఎందుకు వచ్చాము ఇక్కడికి? అంటే పర్సనాలిటీ మీద వెళ్ళొద్దు, గేమ్ చూడండి అర్థమవుతుంది మీకే. సరే ఇట్లా అగో అని పోడియం ఆడుంది, ఆడిపో. నెక్స్ట్ ఎవరు? దేశం మీసం తిప్పేలా చేసింది బాలకృష్ణ, మరి నీ మీసం ఊడకొట్టడానికి వస్తున్నాడు సాయి కృష్ణ. లెట్స్ వెల్కమ్ సాయి కృష్ణ. హే కృష్ణ.
సినిమా చూపిస్తావా? సాయి. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాను. ఏ కాలేజ్? ఏవి డిగ్రీ కాలేజ్. ఇక్కడ నేను చూపించే సినిమా బాగా తెలుసా నీకు? తెలుసు రోజు చూస్తుంటా రెగ్యులర్ గా. ఈ రోజు నీకు ఫుల్ చూద్దాం వెళ్ళిపో మరి అర్జెంట్ గా. హీరో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే తెలుగు రాని అమ్మాయి అంటే గుర్తొచ్చేది ఆ రష్మి, తెలుగు గల అమ్మాయి అంటే గుర్తొచ్చేది ఇక్కడికి వచ్చే ఈ రష్మి. ఆ తెలువేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రష్మి. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. పేరేంటి? రష్మి. రష్మి ఎక్కడి నుంచి వచ్చావు? చంద్రాయన్గుట్ట. స్టార్టింగ్ లో నువ్వు రాగానే అంటావు ప్లీజ్ లవ్ మీ అని, తర్వాత అంటావు ఫస్ట్ రౌండ్ లో జస్ట్ ట్రస్ట్ మీ అని, తర్వాత అంటావు సెకండ్ రౌండ్ లో ప్లీజ్ ఫర్గివ్ మీ అని, లాస్ట్ రౌండ్ లో అంటారు ప్లీజ్ లీవ్ మీ అని. బట్ నేను మాత్రం అదను, సినిమా చూపించేస్తా. నేను కూడా చూపిస్తాం సినిమా. ఫిక్స్. అంత ఉందా? చాలా ఉంది. అదిగో నీ పోడియం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవర్? సినిమా చూపిస్తా మావాలో నువ్వు అనుకుంటున్నావు పెద్ద డాన్, నీకు సినిమా చూపించటానికి వస్తున్నాడు నవీన్. లెట్స్ వెల్కమ్ నవీన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ డాన్స్. థాంక్యూ కదా సాంగ్ పాడో నీకోసమే డాన్స్ వచ్చింది కూడా నీకోసమే. రియల్లీ థాంక్యూ. వెళ్ళేది మాత్రం నా వల్ల. ఎక్కడి నుంచి వచ్చావు? నేను వరంగల్ నుంచి వచ్చా. వరంగల్ ఏ కాలేజ్? గణపతి ఇంజనీరింగ్ కాలేజ్. ముగ్గురికి చెప్పేశాను సినిమా మామూలు కనిపించదని చెప్పి, నువ్వు కూడా రెడీ దానికి? నేను రెడీ, ఆల్వేస్ రెడీ. చూడడానికా? చేయడానికి, చూపించడానికి. ఈ ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే మీరు ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే తలకు 25,000 ఇవ్వాలి. ఇక్కడ రండి. అమ్మ ధనలక్ష్మి కిందకి రామ్మ తల్లి ఒకసారి. సో నలుగురు వచ్చారు, నలుగురికి తలకు 25,000 ఇచ్చారు. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తా మావా. మన సినిమా చూపిస్తాం. మొదటి రౌండ్ రంగు. ఇది ఒక టంగ్ టెస్ట్ రౌండ్. ఈ టంగ్ టెస్ట్ రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తాను, దాంతో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఆ 1 minute లో ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను ఎవరైతే ఆడతారో మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవచ్చు అనమాట. అండ్ కండిషన్స్ ఏంటంటే టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా, ఏ ఏషాలు వేసినా రంగు పడిపోద్ది. ఓకే, మనం ఇప్పుడు రంగు పడి దానిలో మొదటిగా వచ్చి ఆడబోతుంది ఎవరంటే నవీన్. దా నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. అంతే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో రాళ్ళు, రేవులో రాళ్ళు, లారీలో రోళ్ళు. రేవులో
రేవులో రాళ్ళు లారీలో కాదమ్మా నాకు రావట్లేదు. రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు రేవులో రాళ్ళు రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు రేవులో రాళ్ళు లారీలో రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు రేవులో రాళ్ళు రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు. నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి? చాలా బాగా చెప్పావు, కానీ ఎన్నిసార్లు చెప్పావు అంటే 8 times. కంగ్రాచులేషన్. 8 into 1000 8,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? సాయి దగ్గర 2, రష్మి దగ్గర 2, సోనీ దగ్గర 4. వెరీ గుడ్, తీసుకోబో. నెక్స్ట్ ఏంటి అంట ఈ గోల్ ఏంటి అంట? రంగపడుతున్న సెకండ్ పార్టిసిపేట్ ఎవరంటే దీపిక. రివర్ లో కర్రీ కవర్లు, కవర్ లో లివర్ కర్రీలు. రివర్లలో కర్రీ కవర్లు, కవర్లలో లివర్ కర్రీలు. అంతే. రెడీ అమ్మా? యా రెడీ. లాల్ దర్వాజా. యా. పెద్ద దర్వాజా ఉంటుంది ఇక్కడ. ఏం ఉండదు అలా, జస్ట్ లాల్ దర్వాజా అంతే. మామూలు కాలేజీలో మామూలుగా యాక్టివ్ గా ఉంటావా అక్కడ? యాక్టివ్ గానే ఉంటా. అందరు భయపడతారు, ఓల్డ్ సిటీ అమ్మాయి వస్తుంది జరగండి అని. ఏ ఓల్డ్ సిటీలో అమ్మాయిలు కదేంటి? అమ్మాయిలే కానీ కొంచెం తంత్రి. మీరు ప్రపోజ్ చేసినా నేను ఏంద్రా కథలు పడుతున్నావా జరిగిపో. దీపిక టంగ్ ట్విస్టర్ గుర్తుందా నీకు? 3, 2, 1 your time starts now. మీరు నాకు డిస్టర్బ్ చేస్తారు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్లలో రివర్ లో కర్రీ కవర్లు, రివర్ లో కర్రీ కవర్లు, కవర్లలో లివర్ కర్రీలు. కవర్లో కర్రీలు రివర్ లో కర్రీ కవర్లు, లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్లలో లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కర్రీలో లివర్ కర్రీలు. రివర్ లో కర్రీ కవర్లు, కవర్లో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఓకే దీపిక, ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎలాగా చెప్పలేకపోయావు. అది చెప్పలేదు కాబట్టి నీకు చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేయి. ఓకే. ఇప్పుడు నువ్వు ఓల్డ్ సిటీ అమ్మాయి అనమాట. నిన్ను ఎవరో వచ్చి నిన్ను ప్రపోజ్ చేశారు. అప్పుడు నువ్వు ఓల్డ్ సిటీ అమ్మాయి రియాక్ట్ అయినట్టు మాటలతో రియాక్ట్ అవ్వాలి, చేతలతో. ఓకే రెడీ? ఏంద్రా అలా చూస్తున్నావు? కళ్ళు దబ్బినాయా? కళ్ళు దబ్బింది నాకు, అది నీకు, అందుకే కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడ ఊరెక్కడ? అబ్బా పెళ్లి చేసుకుందామనే అని కనుక్కున్నా. పోయి అద్దంలో ముఖం చూసుకోరా. పొయ్యిలో ఎవడు చూసుకోడు. ఓల్డ్ సిటీ అమ్మాయి అక్కడ పాత పడిపోయారు, కొత్త సిటీకి రండి బాగుంటది, ఇంకా కలర్ఫుల్ ఉంటాయి. సీన్ గా నేను ప్రేమించాల్సి వస్తుంది. పోరా నీతో పెళ్లి చేసుకుని ఏనా దొరదంటే బోకున్నాడుగా. ఓల్డ్ సిటీ బిడ్డ, ఓల్డ్ సిటీ బిడ్డ అన్నా ఇలాగేనా ఓల్డ్ సిటీ బిడ్డలు ఉండేది? ఓల్డ్ సిటీ అంటే ఒక ఇది. మరి నువ్వు రావు సరే నన్ను. హలో, क्या सिटी मार रहा क्या रे? సిటీ కాదమ్మా, టౌన్ మాది. वो सिटी नहीं, विजिल विजिल विजिल. हाँ, क्या समझ रहा मेरे को? అమ్మాయి నా సంవత్సరా ఏంది ఎక్కువ చేస్తున్నావు? ఓల్డ్ సిటీ బిడ్డ ఎక్కడ ఏమనుకుంటున్నావు? ఏంది విజిల్ వేస్తున్నావు? ఏంది ఆ చైర్మన్ చూసి ఆగిపోయారు మీరు. ఆయన మీ అబ్బాయిని చాలా మంది చూసిన మా ఓల్డ్ సిటీలో గానీ. చాలా మంది చూసావా? తెలిసిపోతుందిలే. అలా నడుస్తున్నప్పుడు చాలా మంది వెళ్తూనే ఉంటారు కదా అక్కడ. ఇలా చూసి ఇలా తిరిగేసరికి అక్కడ పడిపోయి ఉంటారు. ఏదో సార్ చూడు నన్ను. చెప్పు ఏంది? నన్ను వస్తుందా? గట్ల భయపడాలి ఓల్డ్ సిటీ బిడ్డలంటే. ఓల్డ్ సిటీ బిడ్డ ఏంది చేతులు ఇస్తున్నావు? ఏంది మీరా? ఏంటి క్యారే? ఏమనుకుంటున్నా?
కథలు ఏంది ఏమి ఎడకరొచ్చినావు हिंदी में बात कर रहे हैं हिंदी में बात करो मेरा दिखाती मैं बोल बोल సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి क्या समझ रहे मेरे बारे में నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ 1 టైం చెప్పు కంగ్రాచులేషన్స్ 1000 రూపీ ఎక్కడ తీసుకుంటా చెప్పు నవీన్ దగ్గర నుంచి 1000 తీసుకుంటా నా దగ్గర నుంచి 4000 తీసుకున్నావు నువ్వు నిన్ను వద్లా నేను రామ 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 ఇద్దరు సినిమా చూస్తారు ఆల్రెడీ పిండితో ఇంకిద్దరు మిగిలిపోయారు నాదెప్పుడా ఆ టికెట్ ఎప్పుడని చూస్తున్నారు సో రష్మి సాయి కృష్ణ పిలుద్దాం సాయి మరి నేను నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈజీది ఇవ్వండి నా కోసం ఈజీదా యా సరే చెప్తున్నా చూసుకో పందిట్లో కందిపప్పు పందిట్లో పక్కింట్లో పందికొక్కు రెడీ యూ టైం స్టార్ట్స్ నౌ పందిట్లో కందిపప్పు పక్కింట్లో కందిపప్పు పందిట్లో కందిపప్పు పక్కింట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు కందిపప్పు కాదు పందికొక్కు సార్ పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో కందిపప్పు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పందిట్లో కందిపప్పు పక్కింట్లో కందిపప్పు టైం అప్ సాయి కృష్ణ నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ చాలా బాగా చెప్పావు కానీ ఆ కందిపప్పు దగ్గర పక్కింట్లో దగ్గర కందిపప్పు వచ్చింది కందిపప్పు దగ్గర పందికొక్కు వచ్చింది ఏదైంది 3 టైమ్స్ కరెక్ట్ చెప్పావు 3000 రూపీస్ ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు రష్మి దగ్గర నుంచి 2000 దీపిక దగ్గర నుంచి 1000 అండ్ ఫైనల్ గా రాబోతున్నారు మా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి లెట్స్ వెల్కమ్ రష్మి రష్మి కుప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కుప్పలో కప్ప అదే యువర్ టైం స్టార్ట్స్ నౌ తెప్పలో కుక్క కుక్కలో కప్ప తెప్పలో కుక్క కుక్కలో కప్ప తెప్పలో కుక్క కప్పలో కుక్క తెప్పలో కుక్క కప్పలో కప్పలో కుక్క పట్టదే తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కప్ప తెప్పలో కుక్క తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కుప్పలో కప్ప తెప్పలో కుక్క కప్ప తెప్పలో కుక్క తెప్పలో కుక్క కుప్పలో తెప్పలో కుక్క కుప్పలో కప్ప 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 రష్మి బాగా చెప్పావు కానీ ఎన్నిసార్లు చెప్పావు తెలుసా నీకు 5 times into 2 10 times వెరీ గుడ్ 10,000 రూపీస్ ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు నవీన్ దగ్గర నుంచి 6000 సాయి దగ్గర నుంచి 2000 దీపిక దగ్గర నుంచి 2000 వెళ్ళి తీసుకోపో సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం సరే ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ గెలపాలి సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే నాకు ఇక్కడ సెటప్ ఉండాలి అమ్మ సెటప్ జుజూబి
ఇది ఒక బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. అండ్ ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద పటేరమని వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. అండ్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు కలిసి ఒకేసారి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద పటేరమని వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు అక్కడి నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. రెడీ? జోసెమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? సో ఫోటో ప్లీజ్. ఓకే, ఫస్ట్ బజర్ నొక్కింది సాయి కృష్ణ. ఆన్సర్ ఏం చెప్పమ్మా? ఆన్సర్ అకౌంట్ ప్లేసింగ్. మీరు ముగ్గురు రెడీగా ఉన్నాడమ్మా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని రైట్ ఆన్సర్ జోసెమార్. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party till the day. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే. జోసెమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ స్టిల్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? ఫస్ట్ బజర్ నొక్కింది నవీన్. దా ఆన్సర్ ఏంటో చెప్ప ముందు నువ్వు రెడీ అయిపోయి ఎవరు కొట్టాలో వాటర్. అవునా? సరే, ఆన్సర్ ఏంటి రివీల్ చేద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? బృందావనం. ఏ పాటలోనిది అన్నాను. చిన్నదో వైపు పెద్దదో వైపు అంతేనా? చిందేసి వాడుతుంటే ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్. జోర్సే మార్. రివెంజ్ తీరిపోయింది, మళ్ళీ పుడుతుంది, కంగారు పడకండి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. స్టిల్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ ఫోటోలో తమన్నా పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు? రష్మిత. ఆన్సర్ ఏంటి చెప్పు? రాశి ఖన్నా. చూద్దాం. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ జోర్సే మార్. సిలకో సింతేదాం రాయే సిలకో ఎగిరదాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే. అండ్ మన ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఎస్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? స్టిల్ ప్లీజ్. నవీన్. దా ఆన్సర్ ఏంటి? శృతి హాసన్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సే మార్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సూపర్, దెబ్బకి కంట్లో ఉన్న మొత్తం బయటకు వచ్చేసింది. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ స్టిల్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగ్ ఏంటి? దా ఈ పక్కరా. ఆన్సర్ ఏంటి సాయి కృష్ణ? ఏ అమ్మాయి అయినా పడాల్సిందే. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఏ అమ్మాయి అయినా పడాల్సిందే. సంవత్సరం బాగా చెప్పురా క్లారిటీగా, నీట్ గా. ఏ అమ్మాయి అయినా వారానికి పడుతుంది, ఒక అమ్మాయి నెలకు పడుతుంది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది రా. ఏ అమ్మాయి ఫైనల్ గా అబ్బాయి పడాల్సిందే రా. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలుసుకోవాలంటే ఆన్సర్ రివీల్ చేద్దాం.
జోసేమా. సూపర్. ఇక్కడతో మన జోసేమా రౌండ్ కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే ఇక్కడ నుంచి మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీరు మీ బనీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతే మా సెటప్ పంపించుకుంటాం. వెళ్ళండి అమ్మ సెటప్. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒకరు మాత్రమే ఫోర్త్ రౌండ్కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే రష్మి. కంగ్రాట్స్. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి ఈ రౌండ్ స్టార్ట్ చేయాలమ్మా. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? సాయి కృష్ణ. సాయి కృష్ణ ఇద్దరు వచ్చేయండి. ఇద్దరు వచ్చారు. ఇప్పుడు సెటప్ ని పిలుద్దాం. అమ్మా సెటప్ కామిన్. టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే హీరో, ప్రొఫెషన్, మూవీ నేమ్. హీరో, ప్రొఫెషన్ రెండు కలిపి చెప్తాము. ఆ క్యారెక్టర్ ఏ సినిమాలో చెప్పాలి. ఇలా నేను 10 అడుగుతా, 7 చెప్తే సరిపోతుంది. దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావా, తను చేయమంటావా? తను చేస్తారు. వెరీ గుడ్. సో నువ్వే చేయాలమ్మా. కరెక్ట్ గా నేను ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పైన బిల్ కిందకి దిగుతూ ఉంటుంది. కరెక్ట్ గా నేను ఎత్తి మీదకి వచ్చి పగిలే లోపు మొత్తం 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్పు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా. ఆన్సర్ చెప్పేస్తే తన ఎత్తి మీద బిల్లు పగిలిపోతుంది, తన దగ్గర డబ్బులు మొత్తం దగ్గర వచ్చేస్తే తను ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, గాట్ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు కబడ్డీ. కబడ్డీ ఒక్కడు. రైట్ ఆన్సర్. నితిన్ రగ్బీ. సాయి. రైట్ ఆన్సర్. రవితేజ బాక్సర్. అమ్మ నాన్న తమిళమ్మాయి. రైట్ ఆన్సర్. శర్వానంద్ రన్నింగ్ రేస్. మళ్ళీ 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 రాను రోజు. రైట్ ఆన్సర్. జగపతి బాబు కబడ్డీ. కబడ్డీ కబడ్డీ. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ బాక్సర్. తమ్ముడు. రైట్ ఆన్సర్. సాయిధరం తేజ్ హార్స్ రైడర్. విన్నర్. రైట్ ఆన్సర్. Side to side please, we are the local. Side to side please, local boys here. సూపర్. సాయి కృష్ణ 7 చెప్పేసా కాబట్టి ఇంకా మిగిలిపోయిన 3 ఏంటో చూద్దాం. సారి వెంకటేష్ క్రికెటర్, వసంతం, శ్రీహరి కుస్తీ, భద్రాచలం, నాని కబడ్డీ. మొత్తం 10 చెప్పేశాడు. మరి స్పోర్ట్స్ బాగా ఆడతావా? దానికి స్పోర్ట్స్ బాగా ఆడుతాను అడగకూడదు, సినిమాలు బాగా చూస్తామని అడగాలి. మీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చాను. సూపర్. రష్మి, నాకు ఎందుకో మా రష్మిని పంపించేస్తున్నంత బాధగా ఉంది. ఎలా వద్దులే, ఉండు నీ దారి అటు. Side please, we are the local. Side please, local boys here. అండ్ మిగిలిపోయింది ఇంకిద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? దీపిక. దీపిక దా. దీపిక సార్ పైకి చూడండి. టాపిక్ ఏంటంటే మూవీ నేమ్ మేము చెప్తాము, దాంట్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ నేమ్స్ మీరు చెప్పాలి. ఎవరు చెప్తారు నువ్వు డిసైడ్ చేయాలి. దీపిక. దీపిక నువ్వే చెప్పాలంట. రెడీ అమ్మా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను లోకల్. వాడి పేరు గుర్తుకొస్తలే. వాడి పేరు శతమానం భవతి. గురు. అడు. ఆడ హార్ట్ అటాక్. అది పెళ్లి చూపులు. హీరో పేరు గుర్తుకొస్తలే. ఎక్స్ప్రెస్ రాజా. హైపర్. నేనొక్కడనే. గౌతమి పుత్ర శాతకర్ణి. ఎన్టీఆర్ కాదు కాదు. అన్నవరం. నేను
సాయి కృష్ణ ఎప్పుడు మేము చదువుతూ ఉంటాం ఏవైతే మిస్ అయిపోయారో అన్ని నేను నువ్వు చెప్పేస్తా. చెప్పు. చెప్పండి. నేను లోకల్. నేను లోకల్ నానే కీర్తి సురేష్, శతమానం భవతి, శర్వానంద్ అండ్ అనుపమ పరమేశ్వర్, గురు వెంకటేష్, రితికా సింగ్, హార్ట్ అటాక్ నితిన్, ఆదర్శ్ శర్మ, పెళ్లి చూపులు విజయ్, హీరోయిన్ పేరు ఎక్స్ప్రెస్ రాజా, శర్వానంద్ అండ్ సురభి, హైపర్ రామ్, రాశికన్న, నేను ఒక్కడిని, మహేష్ బాబు, కృతి సనన్, పుత్ర శాతకర్ణి, బాలకృష్ణ, శ్రేయ, వెరీ గుడ్. అన్నవరం పవన్ కళ్యాణ్, ఆసిన్. ఓకే ఇవమ్మ నువ్వు మిస్ అయిపోయినవి. ఓకే డబ్బులు అక్కడ ఇచ్చే. థ్యాంక్స్ లాట్, బై బై, టేక్ కేర్. అదిగో నీ దారి. సాయి కృష్ణ ఇద్దరు పంపించేసావు, ఇంకొకరు మిగిలిపోయారు. ఒకసారి చూడండి. నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. మేము హిందీ మూవీ పేరు చెప్తాం, అది తెలుగులో రీమేక్ అయ్యబడింది. ఆ రీమేక్ అయిన సినిమా పేరు మీరు చెప్పాలి. ఓకేనా? నవీన్ చెప్తాడు. నవీన్ నువ్వు చెప్తావు కదా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Oh my God. గోపాల. Right answer. 3 Idiots. స్నేహితుడా. Right answer. Munna MBBS. Munna MBBS. శంకర్ MBBS. రైట్ ఆన్సర్. Love Ajkal. పాస్. దబంగ్. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. Bodyguard. పాస్. Janjeer. పాస్. Sala Khadus. గురు. Right answer. బంటి ఆర్ బబ్లీ. పాస్. Bol Bachchan. పాస్. Love Ajkal. తీన్మార్. Right answer. Bodyguard. బాడీగార్డ్. రైట్ ఆన్సర్. నువ్వు బెండయ్యావో పెడా పెడా ఇప్పుడలగా ఎన్నాలా బతికే ఎడా పెడా ఈ ఫ్రెండ్ బిరేనే తడా తడా. ఇద్దరిని పంపించేసి వాళ్ళిద్దరు లాక్కున్న డబ్బులు సంపాదించుకుంది దీనికే. యాక్చువల్లీ నాకు తెలుసు, ఆయనకి ఇస్తే ఆయనకు తెలియదు కావచ్చు, చెప్పడని చెప్పేసి అనుకున్నాను. బట్ రివర్స్ ఇచ్చాడు కనుక ఎంత కావాలంత ఇచ్చేసాడు. వెరీ గుడ్. బయట వినాక తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నవీన్. సో అక్కడ ఇచ్చే డబ్బులు మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ నా కోసం ఒక్కటి మాత్రం అక్కడ వరకు వెళ్ళి ఒకసారి బాయ్ చెప్పారు. నువ్వు బెండయ్యావో పెడా పెడా ఎన్నాలా బతికే ఎడా పెడా. కంగ్రాచులేషన్స్. ఇద్దరిని పంపించేసిన తర్వాత ముగ్గురిని పంపించింది నువ్వయ్యో. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకున్నావు. నీ దగ్గర ఉన్న అమౌంట్ 1 lakh రూపీస్. కంగ్రాచులేషన్స్. ఈ 1 lakh రూపీతో మనం 4th రౌండ్ వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న సెటప్ ఇక్కడ ఉండకూడదు. అమ్మా సెటప్ ఎట్లా? మనం ఇప్పుడు 4th రౌండ్ వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ పేరేంటంటే 4th రౌండ్ స్టార్ట్ చేయాలన్నా దాంట్లో నువ్వు 5 lakhs గెలుచుకోవాలన్నా ఈ రౌండ్ కూడా సెటప్ కావాలన్నమాట. సెటప్ ఎక్కడైనా చూస్తున్నావా? ఇంకా బ్యాక్ ఫైరింగ్. ఇది మన 4th రౌండ్ సెటప్ అన్నమాట. ఈ రౌండ్ లో మొత్తం నీ దగ్గర 1 లక్ష రూపాయలు కాస్త 5 లక్షలు చేసుకోవచ్చు. ఆ 5 lakhs నువ్వు గెలుచుకోవాలంటే చేయాల్సింది ఏంటంటే, కింద బురద ఉందా, పైన బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ నుంచి ఆ పక్క వెళ్ళి ఒక బౌల్ కనిపిస్తుంది. ఆ బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అని తీసి బోర్డు మీద పెట్టేసి ఆర్డర్ లో ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఎలా అయితే వెళ్ళో అలా వెనక్కి వచ్చేస్తే నీకు 5 lakhs ఇచ్చేస్తాను. కానీ లిటికేషన్ ఏంటంటే ఈ టాస్క్ 60 seconds అంటే 1 minute లో చేస్తే ఇస్తా 5 లక్షలు. 1 minute లో అంటే కష్టం కదా. సరే నీకోసం 80 seconds చూస్తేనేమో 80 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. కష్టం. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 2 లక్షలు. 100 seconds ఓకేనా? ఇంకేం ఆప్షన్స్ లేవు. డబ్బులు ఎక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ ఆప్షన్ వెళ్ళిపోయింది. 100 seconds నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. దాన్ని నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ 100 seconds టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో నువ్వు ఆ పక్కకి వెళ్ళి నేను చెప్పిన టాస్క్ అంతా చేసి పక్క వచ్చి మళ్ళీ ఈ బజర్ ప్రెస్ చేస్తే టైం ఎండ్ అవుతుంది. ఒకవేళ మధ్యలో పడిపోయినా టాస్క్ ఇన్కంప్లీట్. నీ దగ్గర ఉన్న 1 lakh తీసుకొని 10 లక్షలకి ఇచ్చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే నవీన్, నువ్వు పంపించేసిన డైరెక్ట్లీ పంపించేసిన ముగ్గురిని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ దీపిక, రష్మి అండ్ సాయి కృష్ణ. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ ఫ్రెండ్ కి. ఆల్ ది బెస్ట్ నవీన్. రెడీ 3 2 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ.
మెల్లిగా టెన్షన్ పడకు స్లో స్లో కూల్ కూల్ పర్లేదు ఏం కాదు నో నో మెల్లిగా ఇటు తిరుగు ఆ కాల్ అటు వెళ్తానండి ఇదేంటిది ఈ ఫస్ట్ టైమ్స్ వస్తున్నాయి మెల్లిగా తిరుగు తిరుగు ఓకే గుడ్ మెల్లిగా మెల్లిగా దూకా చాపి నో 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 ఇక్కడ పడతాడబ్బా మెల్లిగా మెల్లిగా యు కెన్ అన్ని పెట్టనివ్వండి ఆయన పెట్ట ఆయన పెట్ట వెరీ గుడ్ సూపర్ రావకెళ్ళు వెళ్ళు వెళ్ళు It's unbelievable. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే సినిమా చూపిస్తా ఫస్ట్ టైం ఒక వ్యక్తి అంత ఫాస్ట్ గా వచ్చాడు ఓ అవునా ఓ థ్యాంక్ యూ సూపర్ అనుకున్న టైంలో అనుకున్న రూల్స్ అన్ని పాటించి 2 లక్షలు గెలుచుకున్నా కంగ్రాచులేషన్స్ అమ్మ ధనలక్ష్మి దగ్గర సూపర్ వెల్ డన్ సో ఎలా అనిపించింది చాలా హరిబుల్ ఉంది ఈ రౌండ్ ఒకటే సినిమా కనిపించింది ఫుల్ గా సినిమా నేను చూపిద్దాం అనుకున్నా కాకపోతే నాకే సినిమా చూపించింది సో వ్యూయర్స్ ఇది వారం సినిమా చూపిస్తామా నలుగురు స్టూడెంట్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీక్ ఎక్కడ కలుద్దాం అప్పటి వరకు సెలవు బై దిస్ ఇస్ గెటప్ శ్రీను దిస్ ఇస్ ప్రియాంక along with my students take care bye keep watching సినిమా చూపిస్తామా పక్కన ఉన్న సందు వెనక గిరగా పండున తోటలో నా నిగనిగమంటున్న నిమ్మ పండు 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 అది మీసం మీద నిలబెట్టాలి రా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలి రా కొట్టలు పిండి కొట్టయ్యాలి రా దిక్కులనైనా దున్నయ్యాలి రా కొండలు పిండి కొట్టయ్యాలి రా 1 2 3 ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు ఈ సినిమా చూపిస్తామాకి నేనే కోర్ట్ నేనే జడ్జ్ నేనే తలారి నేనే ఊరి పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిలు దాచి పెట్టు బుల్లోడా ఈ గెటప్ చిరంజీవి గారు వేస్తే ముట్ట మేస్త్రి అదే నువ్వేస్తే టాపి మేస్త్రి నీ పేరు ప్రియాంక కాదే బంక పట్టుకొని వదలవు నీ పేరు శ్రీను కాదు పత్తి శ్రీను అదేంటే పత్తి వ్యాపారాలు చేస్తావు కదా అన్ని అందుకే బాక్స్ బద్దలసిపోద్ది ఎక్కువ చేసావంటే నీ క్యారేజీలు బద్దలైపోద్ది నువ్వు లండన్ వెళ్ళావా నేను లండన్ వెళ్ళే వాళ్ళతో మాట్లాడతాను నేను వెళ్ళాను మాట్లాడతాను నాతో లండన్ అంటే పొద్దున లండన్ కాదు వేరే లండన్ కేరళ వైద్యానికి వెళ్ళి నరాల వీక్నెస్ వైద్యం చేయించుకుంటుంది సార్ భలే చేసారా ఎప్పుడు వచ్చారా చాలా సేపు వచ్చి ప్రసాద్ చెప్పరా వింటున్నారా ఏం చేస్తున్నావు ప్రజెంట్ ప్రెసెంట్ అయితే మూవీస్ లో బిజీగా ఉన్నాను ఇప్పుడైతే ఇంకా బిజీగా ఉన్నా అరే ప్రసాద్ చెప్పరా మెషినిస్ట్ అని సుధీర్ పెట్టావు నీకు పెట్టాలి ముగ్గురిది పెట్టుకుంది కదా పేరు
నిమిషం ఉంటారా వచ్చావు మిషన్ వేసుకొని మిషన్ కదా గిటార్ ఇది రోడ్లతో రాడ్లు రాడ్లు